ఏపీ ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఏపీ పోలీసుల అలర్ట్. వైసీపీ టీడీపీ నేతల ఇళ్ల దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు. తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్ట ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్. ఫోన్ ట్యాపింగ్ పై పెరుగుతున్న మాటల యుద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భుజంగరావు తిరుపతన్న. ఏసీపీ కస్టడీకి ఉమామహేశ్వరరావును ప్రశ్నించనున్న ఏసీపీ. హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు దంపతులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ. సాహితీ లక్ష్మీనారాయణ ఆయన కొడుకు సాత్విక్ పై ఫిర్యాదు. విజయవాడలో కలుషిత నీరు కలకలం. 2 మృతి, 100 మందికి అస్వస్థత. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు. ఏపీలో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు. పపువా న్యూగినియా సంఘటనపై మోడీ ట్వీట్. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్న ప్రధాని. తుది ఘట్టానికి చేరుకున్న లోక్సభ ఎన్నికల ఘట్టం. కన్యాకుమారిలో మెడిటేషన్ కు రెడీ అవుతున్న ప్రధాని మోడీ. కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. 18 రోజుల్లోనే 5,09,688 మంది దర్శనం. దక్షిణ కేరళలో వర్ష భీభత్సం. ఎర్నాకుళం, కొట్టాయంకు రెడ్ అలర్ట్. ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం. భారీ వర్షాలకు మిజోరంలో 27 మంది మృతి. పీఎంఎల్ అధ్యక్షుడిగా మళ్లీ నవాజ్ షరీఫ్ ఎన్నిక. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. రఫా దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని విచారం. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన. బైడెన్ రాకపోతే పుతిన్ కు స్వాగతం పలికినట్టే. శాంతి సదస్సుపై జెలెన్స్కీ వ్యాఖ్యలు. తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు. జూన్ 1 నుంచి 5 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.